మీరు ఒక విషయం చెప్పండి, మీకు అంటే ఇలా అడగొచ్చు లేదు, మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదు మ్యామ్. మా గురించి మొత్తం మా డాడీకి మొత్తం తెలుసు. అందుకనే మీ నాన్న అప్పటి వరకు మంచిగా చూసుకున్న నాన్న ఫోన్ మీరు వాడుతున్నప్పటి నుంచి ఎందుకు అనుమానం పడుతున్నాడు? అదే మాకు అర్థమైతలేదు. సరే ఫోన్ ఇచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా నాన్న. మరి ఇచ్చినాక ఇంకేం కొడతాడు? కాలేజ్ నుంచి ఒక్క మెసేజ్ మేము చూసుకోవద్దా మేడం? నానే చూసి చెప్తాడు. ఫోన్లు ఇప్పుడు వచ్చినాయి నాన్న, ఫోన్లు లేకుండా చదివాం మేమంతా. అనుమానంగా చూస్తే మేము ఏం చెప్పాలి మేడం? అనుమానంగా చూసి మిమ్మల్ని కొడతాడా? సరే మీ వెంట వస్తూ కాలేజ్ లో మీరు ఏం చేస్తున్నారు అన్నది కూడా ఎంక్వైరీ చేస్తాడా? చాలా చెక్ చేస్తున్నాడు వచ్చి కాలేజ్ బయట. సో మీ ఇద్దరి మీద ఏదో భయంకరమైన అనుమానం. జాగ్రత్త అనుకోవచ్చు కదా. మీ నాన్నకి ఆల్రెడీ మీరంటే చాలా ఇష్టం, మీరిద్దరే పిల్లలు, జాగ్రత్త పడుతున్నాడు సొసైటీని చూసి. చిన్న చిన్న వయసులోనే వెళ్ళిపోతున్నారు అన్న భయంతో అనుకోవచ్చుగా మీరు. మీ అమ్మాయి మీకు అట్లా ఎక్స్ప్లెయిన్ చెయ్యట్లేదా? మా మమ్మీ చెప్తాది మేడం. సరే ఇక్కడికి ఏం న్యాయం కావాలని అవి అతిగా ఉండేసరికి మా నాన్నలో ఏంటి ఆ అసలు మార్పు ఏంటి మార్పు? మీ నాన్న ఎందుకు కొడుతున్నాడు అనేది మీకు తెలియాలి. మాకు తెలియాలి మేడం. ఇన్నాళ్ళు మంచిగా ఉన్న నాన్న సడన్గా ఏమైంది నాన్నకి? ఇంతలో ఇంత మార్పు ఎందుకు అది అర్థమైతలేదు. సో యూ వాంట్ టు నో అబౌట్ దట్. కొట్టితే మొత్తం ఒళ్ళంతా చెప్పుకోలేనంత నొప్పులుగా ఉన్నాయి. మమ్మీకి కూడా రీసెంట్ గా ఇక్కడ దెబ్బ తాకింది. అసలు మమ్మీ మాకు కాదనుకున్నాం, మళ్ళీ కాపాడింది కూడా మా నాన్ననే. మమ్మల్ని ప్రేమ చేస్తాడు, మళ్ళీ ఎమ్మటినే కొట్టేస్తుండు. సో ఆ ఫేస్ ఈ ఫేస్ రెండు ఫేసెస్ ఉంటాయి నాన్న. ఇబ్బంది అవుతుంది మ్యామ్. వీళ్ళ భయం ఏంటంటే సైకలాజికల్ గా ఆయన ఏమైనా అటాక్ అయ్యిందా, లేకపోతే అట్లా ఎందుకు చూస్తున్నాడు ఇప్పుడు ఆ మిగతా అన్ని బాగా చూసుకుంటున్నాడు, పంచపక్ష పర్వణాలు పెట్టి లాస్ట్ లో ఉమ్మేస్తున్నాడు అన్నట్టు ఉంది. నాన్న అలా చేస్తారంటే మాకు ఒక ఉంటది కదా పెయిన్. అవును, 5వ సారి సరే వీళ్ళ మదర్ కూడా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళ మదర్ ని కూడా ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను. రండమ్మా. నమస్తే, కూర్చోండి. వరలక్ష్మి గారు చెప్పండి, ఇక మీ పిల్లలు ఇక్కడ వరకు స్టేజ్ మీదకి వాళ్ళ ఫాదర్ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చారు. ఏంటంటే ఊరికే పద్దాక కొడుతున్నారని. ఏంటండి అసలు ఎందుకు కొడుతున్నారు ఏంటని మీరు కూడా అడగలేదా? లేదు మేడం, అతను ఏదో చాలా మారిపోయింది మేడం. ఆఫీస్కి వెళ్ళి రావడం, సాయంకాలం రాగానే నా ఫోన్ కూడా తీసుకోవడం. మీది ఫోన్ పాపలోనా? మీకు కూడానా? అవును మేడం, ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకోవడము, నెంబర్స్ చెక్ చేయడము, ఏదైనా కంపెనీ కాల్ వచ్చినా మెసేజ్ వచ్చినా ఎవడు నీకు ఫోన్ చేసింది, ఎవడు వాడని. మీరు కూడా జాబ్ చేస్తారమ్మా? లేదు మేడం, నేను హోమ్ మేకర్. ఓకే. మీ ఫోన్లో మెసేజ్లు ఏదైనా కంపెనీ కాల్ వచ్చినా కూడా ఏంటి ఎవడు ఫోన్ చేసి, ప్రైవేట్ కాల్స్, స్పామ్ కాల్స్ వచ్చినా కూడా స్పామ్ కాల్స్ వచ్చినా నేను అప్పటి వరకు మంచిగా ఉన్న మీ ఆయన సడన్ గా ఆయనలో ఎందుకు మార్పు వచ్చింది అనుకుంటున్నారు? తెలియదు మేడం, ఏమైనా అతనికి ఏమైనా అయిందేమో, ఇంకా ఏమైనా బయట ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడా అలా ఏమైనా. ఓ బయట మెయింటైన్ చేస్తే అసలు మీకు తిండి కూడా పెట్టడు, ఫీజులు కడుతున్నాడు, ఇల్లు చూసుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు. బయట మెయింటైన్ చేస్తే మీరు అతని ఫోన్లు చెక్ చేయాలి, అతను వచ్చి మీ ముగ్గురు ఫోన్లు చెక్ చేయడం ఏంటి? అలా అని ఏం కాదు కానీ మళ్ళీ అలా చేసినాడు. సైకియాట్రిస్ట్ కన్నా చూపిస్తాం అతను అంటే మళ్ళీ ఇంకా అవ్వట్లేదు, రాడు. ఓకే. పడుకుంటున్నాడమ్మా, టైంకి పడుకుంటున్నాడు, తింటున్నాడు, ఇవన్నీ ఉన్నాయా? లేదంటే ఉన్నాయి సార్. ఏమైనా విచిత్ర విడ్డూరంగా ఏమైనా ప్రవర్తిస్తున్నాడా? అలా ఏం లేదు సార్. ఏదేదో మాట్లాడటం, సంబంధం లేకుండా మాట్లాడటం, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు సార్. కానీ అనుమానం అయితే పడుతున్నాడు, ముగ్గురు ఆడవాళ్ళ మీద అనుమానం అయితే పడుతున్నాడు. సార్ అవును. పిల్లల మీద అనుమానం పడి వాళ్ళ మీద కొట్టే స్థాయికి వచ్చేట్టు నువ్వు అడ్డుపడితే నిన్ను కొడుతున్నాడు. అవును సార్. నువ్వు ఫోన్ వాడినా కూడా నిన్ను వాడినిస్తున్నాడు, ఫోన్ వాడొద్దు అంటున్నాడు. లాక్కుంటున్నాడు సార్, ఈ ఫోన్ లాగేసుకుంటున్నాడు, చెక్ చేయడం, నెంబర్స్ చెక్ చేయడం. మా మమ్మీ తెలియకుండా మా ఇద్దరికి ఒక ఫోనే ఇచ్చింది మ్యామ్. ఎందుకంటే మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని ఇప్పుడు సడన్ గా మాకు బయటకు వెళ్తాము, ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా మేము మమ్మీకి మాత్రమే. ఒకే ఫోనా? ఇద్దరికి ఒకటే ఫోన్ ఇప్పించింది మమ్మీ. వాళ్ళ అమ్మ ఫోన్ ఒకటి, వీళ్ళిద్దరిదో ఫోన్. డాడీకి తెలియకుండా ఇద్దరికి ఒక ఫోన్ ఇచ్చింది. డాడీకి తెలియకుండా ఏంటి? డాడీకి తెలుసుగా మీ దగ్గర ఫోన్ ఉందని. తర్వాత తెలిసింది. సీక్రెట్ గా ఎందుకు ఎందుకంటే ఇచ్చావు? ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఫోన్ మమ్మీకి తప్ప మా కాల్ లిస్ట్ కాదమ్మా, ఇప్పుడు మీ ఆయన మీరు బాగుండేవాళ్ళ? మేడం మామూలుగా ఈ ఒక్క విషయం తప్ప మిగతా అంతా లైఫ్ బాగానే ఉందిగా మీకు. మరి మీ ఆయనకి తెలియకుండా పిల్లలకి ఫోన్ కొనివ్వడం ఏంటి? ఎందుకంటే ఈ రోజు ఎడ్యుకేషన్ కి ఫోన్ అయితే కావాలి. ఏమంటే ఇట్లా కాలేజీ వాళ్ళు ఫోన్ కొనమన్నారు, ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని దానికి వస్తాయి అంటారు. మీ ఆయనకి చెప్పే కొనొచ్చు కదా. ఫోన్ వచ్చినాక గొడవ అయింది, ఫోనే రావడానికి గొడవ ఎందుకు అయింది? ఫోన్ వచ్చినాక కదా గొడవలు అయింది. ఫోన్ కొనడానికి ప్రాబ్లం ఏంటి? అసలు ముందు ఫోన్ గురించి మీ ఆయనతో అడగాలి కదా. మీరు అడిగారా అడగలేదా? సీక్రెట్ గా ఎందుకు కొనిచ్చారు పిల్లలకి? ముందు ఇలా చేస్తున్నాడు కదా అనేసి పిల్లలకు ఉండాలి కదా సేఫ్టీ కోసం. అవును, మీ ఆయనకి చెప్పే కొనొచ్చు కదా. మీ ఆయన మీరు అందరూ బాగున్నారు కదా. అంటే అతను చెప్తే కొనివ్వడనా? అవును సార్. సరే మీ మ్యారేజ్ ఎంతకాలం అయిందమ్మా? 22 years. అరేంజ్ మ్యారేజేనా? అరేంజ్ మ్యారేజ్. మొదట్లో అంతా బానే ఉంది, లాస్ట్ 3-4 years తప్ప అంతా బానే ఉంది. అవును సార్. ఏమ్మా? అవును సార్. ఇంకేమైనా చెప్పడానికి ఉందా మీరు? ఏం లేదు సార్. జస్ట్ ఎందుకు కొడుతున్నాడు ఏంటనేది వాళ్ళకి తెలియట్లేదు. అది మనకు అర్థమవుతుంది, మనకు సైకలాజికల్ ప్రాబ్లమ్ తెలుస్తుంది కొంత. అది నిజమా కాదా, ఇంకేమైనా సీక్రెట్లు ఉన్నాయా? మీరు డాడీ ఫోన్ ముట్టుకుని కానీ స్టార్ట్ అయింది ఇది. సో మీరు చెప్పినా మీ పిల్లలు చెప్పినా ఒకటే,
ఫోన్ ఒక 3 years నుంచి ఆయన అనుమానిస్తున్నాడు అండి, మమ్మల్ని అందరినీ కొడుతున్నాడు, తిడుతున్నాడు ఫోన్ గురించే మెయిన్ గా. ఇంతేగా పోనీ మొత్తం మీద ఒక వారం 10 రోజుల పాటు ఫోన్ తీసి అతని నేను మీద అన్నాను, పెడితే నేను అడుగుతున్నది అసలు అది. మనిషి ఫోన్ల గురించా లేదంటే వేరే ఆలోచన వల్ల అలా అయ్యాడు అనేది మనకు అర్థమై ఉండదు. అసలు ఫోన్లు మరి ఒక పిల్లలకంటే వారం 10 తెలియదు, రోజులు కూడా మీరు ఆవిడకి దూరం తెలియాలి. పెట్టకపోతే ఎలాగా? మీరైతే ఆలోచించాలి కదా, మా పిల్లలకు తెలియదు. ఏదో ఫోన్లు పక్కన పడేద్దాం, అసలు ఆయన కంటే ఇంపార్టెంటా? మీ ఆయన కంటే మీకు ఎవరు ఇంపార్టెంట్ కాదు. అసలు 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 మనకు కారణం తెలుస్తుంది కదా, బేసిక్ ఇది తెలుస్తుంది కదా. అక్కడ ఎందుకు ఆ మనిషి అలా ప్రవర్తిస్తున్నాడు అనే కారణం తీస్తాడు. అసలు ఏదో మీరు మీ ఫోన్లు మీ ఊపిరి అన్నట్టు దిండి కింద పెట్టి పడుకుంటే ప్రతిరోజు మాకు ఉదయం కాలేజ్ నుంచి మెసేజ్ అరే నాన్న, కాలేజీ నుంచి మెసేజ్లు ఎంతసేపు అమ్మా? మేము అడుగుతున్నది అది కాదు. ఒక 6 గంట చూసుకునే కాలేజీ మెసేజ్లకి మిగతా 23 hours నానా ఇదిగో ఫోన్ అని ఒక 1 month వదిలిపడేస్తే ఏముంది ఇందులో? చేసాం మ్యామ్. చేసిన 1 week స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెడతాము, ఎందుకంటే మాకు ముందు చదువు, మా అమ్మ నాన్న పరువు నిలవరాలి అక్కడ. మేము ఎక్కువ చదవాలి, మా డాడీ పేరు నిలబెట్టాలని మేము ఎక్కువ చేస్తాం. ఒక 5 minutes కాలేజ్ నుంచి ఏమైనా మెసేజ్లు వస్తాయి. అలాంటి ఏమన్నా ఉంటే మీ నాన్న మీకు చెప్తాడు కదా, కాలేజ్ నుండి మెసేజ్ వచ్చిందని. మేడం అప్పటి నుండి అడుగుతున్నారు, కాలేజ్ నుంచి ఏమన్నా వస్తే మీ నాన్నకే ఫోన్ చేస్తారు కదా. కాలేజ్ నుండి పేరెంట్స్ కి ఫోన్ చేస్తారు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు కదా. మీరు పద్దాక ఫోన్ అనే టాపిక్ తప్ప నాకు ఇంకోటి ఏం అర్థం కావట్లేదు ఉదయం ఇక్కడ. రాత్రి మీకు అంత ఫోన్ తో పని ఏంటి? పోనీ భర్త సావగొడుతున్నాడు, మీ ఫోన్ తీసి పక్కన పెడితే ఏమైపోద్ది? ఇంట్లోనే మీరేం జాబ్ చేయట్లేదు కదా. ఆయన చూసుకుంటున్నారు కదా అన్ని. నేను ఎప్పుడు 24 hours ఏం యూజ్ చేయను. యూజ్ చేయరు. అసలు ఫోన్ పట్టుకుంటే అతనికి కరెంట్ షాక్ కొడుతుంది కదా. అలా అసలు మనకు ఫోనే వద్దంటున్నా, మన ఇంట్లో ఫోనే వద్దంటున్నా. ఏంటి లాస్ ఫోన్ లేకపోతే? ఏం లేదు. ఏ ఫోన్లన్నా మీ ఆయనకు వస్తే మీ ఆయన మాట్లాడుకుంటాడు. అట్లా ఫోన్ అంతే అంటే మీరు 20 ఏళ్ల మంచి జీవితం మేడం. ఓ 2-3 years లో ఒక ఫోన్ వల్ల స్పాయిల్ అయిపోయిందంటే విడ్డూరంగా ఉంది. ఇంకేమన్నా ఉందేమో లేండి. అదే క్లారిటీ, వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు, పిలిపిస్తాను ఒకసారి. Okay. రండి. మీ పేరండి? ప్రకాష్ సార్. ఏంటి మీకు ఫోన్లకి పడదంట ఏంటి? అలా ఏం లేదు సార్, మరి ఏంటి వాళ్ళు ఫోన్లు ముట్టుకుంటేనే ఉతుకుతారంట, కొడతారంట, తిడతారంట, అనుమానం పడతారంట. అలా ఏం లేదు సార్. సార్ ఇందాక మీ అమ్మాయి వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా నాన్న మాకు సూపర్ హీరోనండి అన్నారు. 20 years వరకు. ఒక 2-3 years నుంచి మా నాన్న విపరీతమైన అనుమానం అండి. ఫోన్ పట్టుకుంటుంటేనే మమ్మల్ని చంపేసేంత కొడుతున్నాడు. అమ్మ అడ్డొస్తుంటే అమ్మనే కొడుతున్నాడు. విపరీతమైన అనుమానం. మేము కాలేజీకి వెళ్తూనే వెనకాల వస్తున్నాడు. అంతలా మీలో చేంజ్ రావడానికి కారణం ఏంటి? మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ముగ్గురు ఎంత చెప్పినా మాకు అర్థం కాలే. మీరు వస్తేనే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్. అదృష్టం ఏంటంటే కుటుంబం అంతా వచ్చి కూర్చున్నారు. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మాకు ఒక అవకాశం వచ్చింది ఓ రకంగా. నా భార్య చెప్పింది నిజమే మేడం. నా పిల్లలు కుట్టడం అనేది అలా నిజమే, కానీ కారణం ఏంటంటే వాళ్ళ మీద భయం అనేది లేదు. ఇప్పుడున్న కాలానికి సొసైటీ అనేది భయం అయింది. అంటే కూతుర్లు ఇప్పుడున్న కాలంలో ఆడపిల్లల్ని పెంచాలన్నా 18 సంవత్సరాల వరకు పెంచి మ్యారేజ్ చేసే వరకు కూడా చాలా. అరే బాయ్, మీకున్నది ఆడపిల్లలు. మగపిల్లలు అయితే మీరు భయపడినా ఓ పద్ధతి. ఆడపిల్లలు ఆరాంగా వెళ్ళి కేసులు వేసుకోవచ్చు ఏదైనా జరిగితే. ఇప్పుడున్న సొసైటీలో 18 సంవత్సరాలు పెంచి మ్యారేజ్ ఎవరు చాలా భయాలు ఉన్నాయి. రైట్ సార్, రైట్ సార్. అది అంటే ఆడపిల్లలు ప్రతిక్షణం నాకు వాళ్ళని కొట్టాలని తిట్టాలని నాకు ఏం లేదు మేడం. బట్ ఏంటంటే సొసైటీ ఎన్నో ఇప్పుడు వార్తల్లో చూస్తూ ఉన్నాం కదా, అలాంటి పరిస్థితులు రాకూడదని కాస్త భయం పెట్టాను తప్ప వాళ్ళ మీద నాకేం కోపం లేదు మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.